హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ది మిరఫీ. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్స్లో ప్రోమో కోడ్స్ అడుగుతున్నారు. ట్రిమ్మర్ది, అలాగే ఇయర్ ఫోన్స్ది, అలాగే ఇంకేదైనా కొత్త ప్రోడక్ట్కి సంబంధించిన ప్రోమో కోడ్ ఉంటే షేర్ చేయమని అడుగుతున్నారు. సో నా దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. సో నాతో ఎవరైతే బ్యాంగ్వుడ్ ఎగ్జిక్యూటివ్ నాతో టచ్లో ఉన్నారో, అంటే కాంటాక్ట్లో ఉన్నారో, అతను ప్రజెంట్గా చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో లీవ్లో ఉన్నారు. అంటే చైనాలో ఇప్పుడు ప్రజెంట్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నడుస్తున్నాయి కదా. సో వాళ్ళు ఫిబ్రవరి 10th వరకు లీవ్లో ఉంటారు. ఆ తర్వాతే మనకి ఏదైనా ప్రోమో కోడ్ ఉంటే అతను మళ్ళీ మనకి షేర్ అయితే చేస్తాడు. ప్రజెంట్గా నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను, కానీ అతనైతే నాకు రిప్లై ఇవ్వట్లేదు. ఆయన ముందే రోజే చెప్పాడు నాకు ఫిబ్రవరి 10th వరకు నేను అవైలబుల్గా ఉండనని. సో ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి. నేను త్వరలోనే మీకు ప్రోమో కోడ్స్ ఫిబ్రవరి 10th తర్వాత రాగానే మీకు షేర్ చేస్తాను. సో ఇక ఈరోజు నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఈరోజు ఇండియాలో ఒప్పో K1ని లాంచ్ చేసింది. ఇది మనకి ఫస్ట్ టైం 17,000 బడ్జెట్లోనే ఇండియాలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఒక మంచి మొబైల్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఈ K1 మనకి స్నాప్డ్రాగన్ 660 మీద రన్ అవుతుంది. మంచి ప్రాసెసర్, మంచి కెమెరాలు ఉంటాయి, మంచి డిస్ప్లే ఉంటుంది. అమోల్డ్ డిస్ప్లే అయితే ఇది వస్తుంది. సో ఎనీవేస్ ఇది మనకి 17,000 బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ ఒప్పో మొబైల్స్తో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తోనే తీసుకొచ్చారని చెప్పాలి. కాకపోతే దాంట్లో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, 3600 బ్యాటరీ, అలాగే కొంచెం కలర్ వైస్లో ప్రాబ్లమ్స్, ఇలాంటివి అయితే కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే మనం ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే సేల్స్ జరుగుతాయా లేదా అంటే మనకి ఈ మంత్లో రెడ్మీ నోట్ 7 అనేది లాంచ్ అయితే మాత్రం ఫిబ్రవరి 12th వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నారు. అలాగే అదే రోజు మనకి ఇండియాలో రెడ్మీ నోట్ 7 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఒకవేళ అది లాంచ్ అయ్యి ఇదే మంత్లో మనకి సేల్లో తీసుకొస్తే మాత్రం కొంచెం ఒప్పో K1కి సేల్స్ అయితే కొంచెం తక్కువగానే అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ రెడ్మీ నోట్ 7 మార్చ్లోకి షిఫ్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీనికి మంచి సేల్స్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎనీవేస్ మంచి న్యూస్ గైస్, ఇదైతే మనకి మంచి ఫోన్ అనే చెప్పాలి. సో నేను స్పెసిఫికేషన్స్ పరంగా, ప్రైస్ పరంగా అయితే ఖచ్చితంగా బాగుందని చెప్తాను, థమ్స్ అప్ అనే చెప్పాలి. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో వాటికైతే మనం ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి. సచిన్ టెండూల్కర్ ఈరోజు ఇండియాలో ఒక మంచి క్రికెట్ గేమ్, అలాగే ఒక మంచి VR హెడ్సెట్ని లాంచ్ చేశారు. సో దీని పేరు సచిన్ సాగా VR క్రికెట్ అని చెప్తున్నారు. దీని కాస్ట్ 1,500 రూపాయలు ఉంటుంది. ఇది ఒక కాంబో ప్యాక్ లాగా మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఒక మంచి 3D టెక్నాలజీతో డిజైన్ చేసిన గేమ్. అలాగే మనకు ఒక VR హెడ్సెట్ ఇస్తారనమాట. స్పెషల్లీ ఈ గేమ్ కోసం వాళ్ళు తయారు చేసిన VR హెడ్సెట్. సో ఇది మనకు ప్యాకేజ్లో ఈ VR హెడ్సెట్తో పాటుగా మనకి ఆ గేమ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి కావచ్చు. సో ఇక దీంట్లో మనకి రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇది ఇండియాలోనే మనకి ఫస్ట్ మల్టీప్లేయర్ క్రికెట్ గేమ్ అని చెప్తున్నారు. మనకి రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే దాంట్లో మనుషులు కదిలేది, అలాగే బాల్ కదిలేది, బ్యాట్ కదిలేది, ఇవన్నీ కూడా మనకి మోషన్ పిక్చర్ టెక్నాలజీతో డిజైన్ చేశారని చెప్తున్నారు. అంటే మనకి 3D లెవెల్లో మనకి రియల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చెప్తున్నారు. అలాగే దీంట్లో మొత్తం మనకి 28 క్రికెట్ షాట్స్ కూడా మనం ఆడొచ్చు అని చెప్తున్నారు. అలాగే మనకి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మనం ఆ క్రికెట్ టీంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా మనం వాడుకోవచ్చు, అంటే పెట్టుకోవచ్చు మనం. అలాగే దీంట్లో మనకి డిఫరెంట్ వెన్యూస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ మీరు వాంకేడ్ స్టేడియంని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, సో దాంట్లో మీకు షారుఖ్ ఖాన్ గెస్ట్ లాగా కనిపిస్తారని చెప్తున్నారు. సో ఈ యొక్క సచిన్ టెండూల్కర్ డిజైన్ చేయించిన ఒక మంచి 3D లెవెల్ మంచి VR గేమ్ అనమాట. సో దీని కాస్ట్ 1,500 రూపాయలు ఉంటుంది. ఇది మీరు ఈ రోజు నుంచి కొనుక్కోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. రిలయన్స్ జియో త్వరలోనే మన ఇండియాలో జియో ఫోన్ 3ని తీసుకురాబోతుంది. సో ఇది ఖచ్చితంగా ఫీచర్ ఫోన్ అయితే కాదు, ఇది ఒక స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు జియో ఫోన్ 3కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి బయటకు వచ్చినాయి. సో దీని ప్రకారం ఇది ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దీంట్లో మనకి 5 inches HD+ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే ఇది ఎలాంటి డిస్ప్లే అనేది క్లారిటీ అయితే లేదు. ఇక దీంట్లో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా వీళ్ళు మనకి 64GB ఇంటర్నల్ మెమరీ ఇస్తున్నారు కాబట్టి దీంట్లో SD కార్డ్ అయితే ఉండకపోవచ్చు. ఇది ఒక బేసిక్ ఫోన్, మనకి 4,000 బడ్జెట్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 5 MP కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 2 MP కెమెరా ఉంటుంది. సో వీటి అపర్చర్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది అనేది క్లారిటీ అయితే లేదు. ఇక దీంట్లో ప్రాసెసర్ ఏం వాడుతున్నారో కూడా క్లారిటీ అయితే లేదు. ఇక దీంట్లో మనకి బ్యాటరీ డీటెయిల్స్, అలాగే ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమి క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళు త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అయితే దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం కాయ్ OS ఉంటుందా లేకపోతే ఆండ్రాయిడ్ గో ఉంటుందా అనేది క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనకి 2GB ర్యామ్, 64GB ఇంటర్నల్ బేసిక్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈసారి డిఫరెంట్గా ఆండ్రాయిడ్ గోను కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా మనకి మరి 5G సపోర్ట్ చేస్తుందా లేదా అని క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు
ఏప్రిల్ 2020 కల్లా 5Gని ఇండియాలో తీసుకొస్తామని చెప్పారు. సో మనకి ఈ గ్యాప్లో ఈ ఫోన్ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది 5G అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయదు. మేబీ ఇది మనకి రెగ్యులర్ 4G VoLTE అయితే సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. నోకియా ఈరోజు ఇండియాలో నోకియా 5.1 ప్లస్కి 2 కొత్త వేరియంట్స్ని తీసుకొచ్చింది. సో ఇప్పుడు మనకి ప్రజెంట్గా 3GB ప్లస్ 32GB వేరియంట్ 10,000 రూపాయలకి అమ్ముతున్నారు కదా. సో దీంట్లో వీళ్ళు 4GB ప్లస్ 64 అలాగే 6GB ప్లస్ 64 ఈ 2 వేరియంట్స్ని తీసుకొచ్చారు. కాకపోతే వీటి ప్రైజులు చూస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు. వీటిని అయితే కొనాల్సిన పని అయితే లేదు. ఖచ్చితంగా వీటిని ఆఫ్లైన్ మార్కెట్లో అమ్మే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో అయితే ఇలాంటి వేరియంట్స్ వీళ్ళని పెట్టలేదు కాబట్టి వీటిని ఖచ్చితంగా ఆఫ్లైన్ మార్కెట్లోనే అమ్ముతారు. సో 4GB ప్లస్ 64GB వేరియంట్ మనకి 14,999 రూపాయలు పెట్టారు, అంటే 15,000 రూపాయలు. అలాగే 6GB ప్లస్ 64GB వేరియంట్ 16,999 పెట్టారు, అంటే 17,000 రూపాయలకి అయితే ఈ ఫోన్స్ అవైలబుల్గా రానున్నాయి. ఇప్పుడు మనకి బేస్ వేరియంట్ ఉంది కదా 3GB ప్లస్ 32GB, ఇది చాలా వాల్యూ ఫర్ మనీ అనమాట. సో ఈ 2 ఫోన్స్ అయితే కొనాల్సిన పని అయితే లేదు. సో ఒకవేళ ఎవరైనా ఆఫ్లైన్లో మార్కెట్లో వీటిని కొనాలని ట్రై చేస్తే వీరైతే వద్దని చెప్పండి. దానికంటే నోకియా 6.1 ప్లస్ చాలా బెటర్. షామీకి అలాగే శాంసంగ్ మధ్యలో ఒక గట్టి వారే నడుస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ M10 M20 లాంచ్ చేశారు అప్పటి నుంచి షామీ వాళ్ళని టీజ్ చేస్తూనే ఉంది. రకరకాల పోస్టులు, ఫోటోలు రివర్స్ చేయడం, ఎమ్ని రివర్స్ చేయడం, ఇలా రకరకాల పోస్టులు అనేవి వీళ్ళు ట్విట్టర్లోను అలాగే కొన్ని ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు కూడా మనకి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అనేది చేశారు. ఈసారి వీళ్ళు Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ని అయితే వీళ్ళు షేర్ చేశారు. ఎమ్ని రివర్స్లో పెట్టి వీళ్ళు మనకి శాంసంగ్ గెలాక్సీ M20 కేవలం 1,23,000 మాత్రమే చేయగలదు. అలాగే మనకి షామీ రెడ్మీ నోట్ 7 మాత్రం 1,43,000 వరకు చేయగలదని ఒక చిన్న GIF అయితే వీళ్ళు షేర్ చేశారు. దాంట్లో మనకి ఈ డీటెయిల్స్ అనేవి చూపించారనమాట. సో యాజ్ యూజువల్ మీకు తెలుసు రెడ్మీ నోట్ 7 త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో దాన్ని కొంచెం వీళ్ళు పాపులర్గా చేయడం కోసం కొంచెం పబ్లిసిటీ స్టంట్స్ అయితే గట్టిగానే చేస్తున్నారు. అఫ్కోర్స్ రెడ్మీ నోట్ 7 అనేది శాంసంగ్ గెలాక్సీ M20 కంటే కొంచెం బెటరే. దాంట్లో ఉన్న ప్రాసెసర్ డీటెయిల్స్ కానీ దీంట్లో ఉన్న ప్రాసెసర్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెడ్మీ నోట్ 7 బెటర్. కాకపోతే వీళ్ళు ఇంతగానో టీజ్ చేసి కొంచెం పబ్లిసిటీ చేయాల్సిన పని అయితే లేదు. సో చూద్దాం ఏమవుతుందో. ఈ వీక్లో మనకి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఫేస్బుక్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని ఫేస్బుక్కి అలాగే ఫేస్బుక్ మెసెంజర్ ఈ 2 ప్లాట్ఫామ్స్లో కూడా తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ఏంటంటే జనరల్గా మనం ఏదైనా పర్సన్తో చాట్ చేసినప్పుడు కానీ లేదన్నా ఏదైనా గ్రూప్లో మనం చాట్ చేసినప్పుడు కానీ ఏదైనా రాంగ్ వర్డ్ పంపించామనుకోండి, లేదన్నా ఏదైనా రాంగ్ మెసేజ్ పంపించామనుకోండి, దాన్ని మనం డిలీట్ చేసుకునే ఆప్షన్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఏదైతే వాట్సాప్లో ఉంది కదా డిలీట్ ఫర్ ఎవ్రీవన్, ఈ ఫీచర్ని వీళ్ళు ఫేస్బుక్కి అలాగే ఫేస్బుక్ మెసెంజర్ యాప్కి కూడా తీసుకొచ్చారు. ఇది మీకు లిమిట్ అనేది 10 నిమిషాల వరకు లిమిట్ అయితే ఉంటుంది. సో మనం ఏదైనా రాంగ్ మెసేజ్ ఏదైనా గ్రూప్లో కానీ ఏదైనా పర్సన్ కానీ పంపించినప్పుడు అక్కడ మనం అన్సెండ్ ఫర్ ఎవ్రీవన్ అని ఒక ఫీచర్ ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, అది 10 నిమిషాల టైంలో మీరు దాన్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మెసేజ్ అనేది అందరికీ డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఇది ఆల్రెడీ మనకి వాట్సాప్లో ఉంది. దాన్ని వీళ్ళు ఇప్పుడు ఫేస్బుక్కి అలాగే మెసెంజర్కి కూడా యాడ్ చేశారు. గూగుల్ ఈరోజు గూగుల్ క్రోమ్కి ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని యాడ్ చేసింది. ఇది ఒక ఎక్స్టెన్షన్ అనమాట. సో దీని పేరు పాస్వర్డ్ చెకప్. ఇదేం చేస్తుందంటే జనరల్గా మీరు క్రోమ్లో డిఫరెంట్ అకౌంట్స్తో లాగిన్ అవుతూ ఉంటారు కదా, యూట్యూబ్లో కానీ జీమెయిల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలా రకరకాల పాస్వర్డ్లతో మీరు ఎంటర్ అవుతూ ఉంటారు. వన్స్ మీరు క్రోమ్తో కూడా ఒక డిఫాల్ట్ అకౌంట్తో లాగిన్ అవుతారు కదా క్రోమ్లో కూడా, ఈ పాస్వర్డ్ అనేది వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేశారనుకోండి, సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ఈ ఎక్స్టెన్షన్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మీ డేటా అనేది వేరే వాళ్ళు వాడుతున్నారని ఒక హింట్ ఇస్తుంది, అంటే ఒక వార్నింగ్ ఇస్తుంది. దానికి కావాలంటే మీరు వెంటనే పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు వేరే వాళ్ళకి ఎవరైనా లాగిన్ అవ్వడానికి ట్రై చేశారనుకోండి, వెంటనే మీకు ఒక రెడ్ కలర్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని వెంటనే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అదే మనకి ఇండికేట్ కూడా చేస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్ అనమాట. దీని పేరు పాస్వర్డ్ చెకప్. ఇది మీకు క్రోమ్ వెబ్ స్టోర్లో ఉంటుంది. మీరు ఎవరైతే గూగుల్ క్రోమ్ సిస్టంలో వాడుతుంటారో వాళ్ళు ఒకసారి వెబ్ స్టోర్లోకి వెళ్ళి పాస్వర్డ్ చెకప్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, దాన్ని మీరు యాడ్ చేసుకోండి. చాలా సెక్యూర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను మార్నింగ్, చాలా బాగుంది, ఒకసారి చెక్ చేయండి. శాంసంగ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న నోట్ సిరీస్లో మనకి S Pen ఉంటుంది కదా. జనరల్గా మనకి నోట్ సిరీస్లో S Pen ఒకటి వస్తుంది కదా. ఈ S Penకి డిఫాల్ట్గా బిల్ట్ ఇన్ ఒక కెమెరాని తీసుకురాబోతుంది. ఈ కెమెరా పర్పస్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, దీన్ని ఎందులో యాడ్ చేస్తున్నారు అనే క్లారిటీ అయితే లేదు. కానీ ఈరోజు ఈ S Penకి సంబంధించిన పేటెంట్ అనేది బయటకు వచ్చింది. దాంట్లో మనకి కెమెరా ఉన్నట్టు వాళ్ళు చూపిస్తున్నారు. జనరల్గా మనకి నోట్ సిరీస్లో S Pen వస్తుంది. ఈ S Penకి వీళ్ళు కొత్తగా కెమెరాని కూడా యాడ్ చేయబోతున్నారు అనమాట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచరే. మరి దీని పర్పస్ ఏంటనేది మనకి త్వరలోనే తెలిసే అవకాశం అయితే ఉంది. షామీ నుంచి నెక్స్ట్ రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్లో మనకి 2
పంచ్ హోల్స్ని చూడబోతున్నాం. పంచ్ హోల్ అంటే తెలుసుగా మనకి డిస్ప్లే మీద పైన ఒక హోల్ ఉంటుంది, దాంట్లో మనకి కెమెరా ఉంటుంది. ఈ మధ్య ఈ పంచ్ హోల్ కెమెరాలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో వీళ్ళు ఏకంగా 2 పంచ్ హోల్స్తో దీన్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన పేటెంట్ అనేది ఈరోజు బయటకు వచ్చింది. మేబీ దీన్ని మనం MI9లో చూస్తామా లేకపోతే ఆ తర్వాత ఫోన్లో చూస్తామా క్లారిటీ అయితే లేదు, కానీ ఈరోజు ఒక పేటెంట్ అయితే బయటకు వచ్చింది. దాంట్లో మనకి 2 పంచ్ హోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు మొత్తం 11 అప్లికేషన్స్ గురించి చెప్తాను. ఈ 11 అప్లికేషన్స్ కూడా సేమ్ డెవలపర్ నుంచి వచ్చినాయి. ఇవి మొత్తం కూడా మీకు ఐకాన్ ప్యాక్స్ అనమాట. సో ఈ డెవలపర్ పేరు A1 డిజైన్. నేను ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్లోంచి మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సింపుల్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 డిజైన్ అని టైప్ చేసినా కానీ మీకు ఆటోమేటిక్గా ఇది వస్తే దాంట్లోకి వెళ్ళి మీరు ఎన్నైతే ఫ్రీగా ఉన్నాయో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి చెప్పాను కదా, 180, 190, 200 ఇలా వ్యారీ అవుతుంటాయి. వీటి పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సో వీటి పేర్లు వైవా, అలాగే ఆన్ ట్రాక్స్, MIUI9, S9 Plus, S9 UI, గోనో, మ్యానిక్స్, పోమో, యాలిక్స్, ఇలా మొత్తం ఒక 11 ఐకాన్ ప్యాక్స్ అనమాట. ఈ ఐకాన్ ప్యాక్స్ యూజ్ చేయాలంటే మీరు ఏదైనా థర్డ్ పార్టీ లాంచర్ యూజ్ చేయాలి. ఈ లాంచర్లోకి వెళ్ళి మీరు ఐకాన్ టైప్స్ మార్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఏదైతే స్టైల్లో ఉందో ఆ స్టైల్లోకి మీ ఫోన్ అనేది మారిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఐకాన్ ప్యాక్స్ గురించి ఒకసారి చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.